భగవద్గీత పైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మనతో మాట్లాడడానికి హీరో సుమన్ అట్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సుమన్ కూడా చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్తో పాటు భగవద్గీత కూడా చదివారు. అసలు భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఏందని కూడా చూసాం. సార్ ఇప్పుడు భగవద్గీతను అవమానిస్తూ కూడా కొందరు మాట్లాడుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదండి. కానీ నాకు భగవద్గీత వల్ల నేను నేర్చుకుంది ఏంటో నేను చెప్తాను. మీకు ఇష్టం ఉంటే మీరు ఫాలో చేయండి, కష్టం ఉంటే మానేయండి. చిన్నప్పుడు నేను 6వ క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత మా అమ్మగారు నాకు మార్షల్ ఆర్ట్స్, భగవద్గీత రెండూ పంపించారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే భగవద్గీత, ఎవ్రీ ఆల్టర్నేట్ డే మార్షల్ ఆర్ట్ అండి. అయితే 6వ క్లాస్లో ఎందుకురా నాకు ఇది నేర్పిస్తున్నారు, ఎందుకు నేర్చుకోవాలని చెప్పి కొంచెం బద్ధకంగా వెళ్ళాను. కానీ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి మెల్లిమెల్లిగా మార్షల్ ఆర్ట్లో ఏంటి బెనిఫిట్, భగవద్గీతలో కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే నేను వెళ్తూ కాలేజ్ లెవెల్ వరకు వచ్చేటప్పటికి మార్షల్ ఆర్ట్లో నేను బ్లాక్ బెల్ట్ వచ్చింది. భగవద్గీత సారాంశం ఏంటో నేను తెలుసుకున్నాను. సో మార్షల్ ఆర్ట్ సంగతి వద్దండి, భగవద్గీత గురించి చెప్తాను. ప్రతి ఒక్కరు జీవితంలో చాలా విషయాలు అనుకుంటారు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగదు. ఏదో లెక్కలు వేస్తాం 1+1 2 అని, అది ఉండదు. లైఫ్లో చేంజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని కష్టాలు ఉంటాయి, అన్నీ మన ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయలేము, అన్ని ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేవు. అన్ని విషయాలు తల్లిదండ్రులకి చెప్పొచ్చు, కొన్ని చెప్పలేము. అప్పుడు ఏం చేయాలి? డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఏం చేయాలి? ఉక్కిరి బిక్కిరి అయిపోయి డ్రింక్స్ వెళ్ళిపోతుంటారు, లేదు కొందరు సూసైడ్ చేసుకుంటారు. భగవద్గీత చదివితే మనం జీవితం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, వాటికి అన్నిటికీ జవాబు భగవద్గీతలో ఉంది. మీకు అందరికీ తెలుసు, నేను లైఫ్లో చాలా విషయాలు ఫేస్ చేశాను. ఇది నా 47వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో. 11 భాషల్లో యాక్ట్ చేస్తున్నాను. 800 సినిమాలు క్రాస్ చేశాను. తెలుగులో 100 సినిమాలు హీరోగా చేశాను. 50 సినిమాలు తమిళ్లో, 25 సినిమాలు కన్నడలో, 175 ఫిలిమ్స్ చేశాను. నాకు ఎవరు బ్యాక్ బోన్ లేదు, క్యాస్ట్ లేదు, కమ్యూనిటీ లేదు, కేవలం నా అభిమానులు, నా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. కొన్ని విషయాలు నేను భగవద్గీత నేర్చుకొని, ఓటమి ఉన్నప్పుడు మనం ఎలా నిలబడాలి, ఓటమి ఉన్నప్పుడు గెలుపు ఉన్నప్పుడు ఇదే ఫేసే. సుమన్ ఫేస్ మారలా, సుమన్ బిహేవియర్ మారలా, ఏది మారలా. సుమన్కి సక్సెస్ ఉందా ఫెయిల్యూర్ ఉందా ఎవరికి తెలియదు. అట్లా నేను ఎలా సంపాదించుకున్నానంటే అది కేవలం భగవద్గీత. మనం ముందుకు ఎలా పోవాలి, ఎందుకు ఎలా నిలబడాలి, ఎలా చేయాలి. మార్షల్ ఆర్ట్ నాకు బ్యాకింగ్ ఇచ్చింది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్లో దెబ్బలు తింటాం, కింద పడతాం, లేస్తాం. అట్లా కింద పడి లేచినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడానికి మార్గం ఎవరు చెప్తారు కరెక్ట్గా అంటే భగవద్గీత. మీకు సాంస్క్రిట్లో లేకపోతే ఇంగ్లీష్లో లేకపోతే మీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒక్కసారి నా కోసం చదవండి. అలా చిన్నపిల్లలు బహుశా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి లైఫ్ కూడా అర్థం కాదు. ఎవరికైతే లైఫ్ అర్థం అవుతుందో వాళ్ళు భగవద్గీత తీసుకొని మెల్లిగా రోజుకి ఒక్కో పేజ్ మంచి పాయింట్స్ వస్తే అండర్లైన్ చేయండి. అక్కడ మీకు డెఫినెట్లీ భగవద్గీత లైఫ్ లాంగ్ మీకు బెస్ట్ ఫిలాసఫర్, మీకు బెస్ట్ గైడెన్స్ ఏదంటే భగవద్గీత అని. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక లెవెల్ వరకే ఉంటారు, దాని తర్వాత వాళ్ళు ఉండరు. అందరికీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ భగవద్గీతలో అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి భగవద్గీత అది ఒక రిలీజియస్ బుక్ నేను చెప్పను, దాంట్లో మంత్రాలు తంత్రాలు నో. ఇట్ ఈస్ ఎ బుక్, అది వే ఆఫ్ లైఫ్, అ జర్నీ ఆఫ్ లైఫ్. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేనండి. మరి ఆయన ఎందుకు కమెంట్ చేశారో తెలియదు. ఇష్టం ఉంటే మీరు చదవండి, మీరు బాగుండాలి, ఇది నా కోరిక. సో అందరికీ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ రీడ్ భగవద్గీత అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ భగవద్గీత. థ్యాంక్ యూ. అబ్దుల్ కలాం గారు కూడా ఒక సందర్భంలో సైంటిస్టులు కూడా భగవద్గీతను చదివే మేము నేర్చుకున్నాం, కొన్ని వెపన్స్ కూడా దీంతో తయారు చేసామని చెప్తున్నారు కదా సార్. అబ్దుల్ కలాం గారు కూడా దీని గురించి కమెంట్ చేశారు. అబ్దుల్ కలాంకి నన్ను కంపేర్ చేస్తే ఏముందండి, నేను ఎక్కడో ఉన్నానండి. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక సైంటిస్ట్, ఒక ముస్లిం. ఆయనే అది చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఇంకా మనకి సర్టిఫికేషన్ ఏం కావాలి చెప్ప. అందుకే చెప్తున్నాను, ఇది రిలీజన్కి సంబంధం కాదు, క్యాస్ట్కి సంబంధించింది కాదు, కమ్యూనిటీకి సంబంధించింది కాదు. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. అది ఎవరికైతే మెచ్యూరిటీ కావాలి. ఎందుకంటే మెచ్యూరిటీ లేని వాళ్ళు చదివితే దీంట్లో ఏముందండి అని చెప్పి అంటారు. కొంచెం మెచ్యూరిటీ ఉంటే లైఫ్లో అది ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతుంది. సో దయచేసి చదవండి, మీ లైఫ్ బాగుండాలి. ఎవరేం కమెంట్ చేస్తారో అది ఈ చెవిలో తీసుకొని మనం ఈ చెవిలో మనం వదిలేయాలి. బట్ నేను చెప్పేది ఒక్కసారి మీరు అర్థం చేసుకొని ఒకసారి మీరు చదవాలి. మీరందరూ బాగుండాలి, ఎందుకంటే మీ అభిమానులు మీ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. మీరందరూ బాగుండాలని ఈ విషయం చెప్తున్నాను. బాగలేదంటే నేను బాగలేదంటాను, బాగుందంటే బాగుందంటాను. అది నా క్యారెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవద్గీత చదివితే భవిష్యత్తులో వచ్చే కష్టాల్లో కూడా మనము ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అట్లాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా భగవద్గీత చదువుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకుండా భగవద్గీత చదవండి, మీకు దాంట్లోనే సమాధానం దొరుకుతుందని కూడా చెప్తున్నారు.